సితారా వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. తన తల్లి శాంతమ్మ, తండ్రి శంకర్ ఇద్దరూ కూడా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. సితార కూడా వాళ్ళకి పనిలో సాయం చేస్తూనే కొంత డబ్బుని మిగుల్చుకొని చదువుకి ఉపయోగించుకుంటూ తను చదువుకుంటూ ఉండేది. అలా చదువుకుంటున్న సమయంలో ఆమెకి వినీల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి. చదువంతా పూర్తయి పరీక్షలు రాసిన చివరి రోజు. సితారా, నేనెప్పటి నుండో నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పేందుకు ధైర్యం చాలట్లేదు. ఇప్పటికీ కూడా నేను ఆలస్యం చేస్తే తప్పు నాదే అవుతుంది. ఎందుకంటే ఈ రోజుతో మనం విడిపోతున్నాం. నీ దారి నీది, నా దారి నాది. కానీ ఇప్పుడు ఆ రెండు దారుల్ని ఒకే గమ్యానికి చేర్చాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు, ఇలా డొంక తిరుగుడెందుకు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సితారా. అంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు. ఇంతకంటే ఏం చెప్పకూడదు. మనమెప్పటికీ మంచి స్నేహితులుగా ఉండటమే మంచిది. నువ్వు మా కుటుంబం గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఏం తెలియాలి మీ కుటుంబం గురించి? అయితే మా అడ్రస్ చెప్తాను, అక్కడికెళ్ళు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించి తర్వాత నేనిక్కడే కూర్చుంటాను. వచ్చి ఏం చెప్తావో చెప్పు. ఎక్కడికైనా వెళ్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి తను చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. వినీల్ అక్కడికెళ్ళి వాళ్లతో ఇలా మాట్లాడతాడు. నన్ను సితారిక్కడికి పంపించిందండి. మీతో మాట్లాడమని చెప్పింది. శాంతమ్మ, శంకర్ అంటే మీరేనా? ఆ మాట వినగానే వాళ్ళు కంగారుగా, మేమే బాబు. ఏం జరిగింది? మా అమ్మాయికి ఏదైనా అయ్యిందా? సితారా, మా కూతే బాబు. ఏం జరిగిందో చెప్పు, కంగారుగా ఉంది. అయ్యయ్యో, నీ అమ్మాయికి ఏం అవ్వలేదండి. నన్ను ఇక్కడికి పంపించడానికి కారణం ఇప్పుడు అర్థమైందిలేండి అంటూ తన ప్రేమ గురించి వాళ్ళకి చెప్తాడు. అతని మాటలు విన్న శంకర్, చూడు బాబు, ఆకాశం నేల రెండింటినీ దూరం నుండి చూస్తే కలిసినట్టే ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్తే గాని తెలీదు అవి ఎప్పటికీ దూరంగానే ఉంటాయి అని. మీ డబ్బున్నోళ్ళు, మా పేదోళ్ళు కూడా అంతే. ఈ విషయం మీ ఇంట్లో వాళ్లకు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు. దయచేసి ఈ విషయం ఇంతటితోనే మర్చిపోండి బాబు. అది మీకు మాకు ఇద్దరికి మంచిది. అది కాదండి బాబు, గంతకి తగ్గ బొంత అన్నట్టు మాకు తగ్గ సంబంధం వస్తే అమ్మాయికి పెళ్లి చేస్తాం. మాకంటే పై స్థాయిలో ఉన్నోళ్ళకి మేమేమిచ్చుకోలేం. మీకు మేము సరితూగం బాబు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పడంతో అతనేం మాట్లాడకుండా అక్కడి నుండి సరాసరి సితార దగ్గరికి వెళ్తాడు. సమస్య ఏంటనేది నాకు అర్థమైంది సితారా, వెళ్ళొస్తాను. సితార పిలుస్తున్నా పట్టించుకోకుండా తన కారులో వెళ్ళిపోతాడు. కొంత సమయం తరువాత సితార కూడా ఇంటికెళ్ళిపోతుంది. అది రాత్రి సమయం. సితార ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి తల్లి శాంతం వచ్చి, అమ్మా సితారా, ఏంటి కూడా ఒంటరిగా ఉన్నావు? నాకు వినీల్ అంటే చాలా ఇష్టమమ్మా, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మన స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. అందుకే నా ప్రేమను అతనికి చెప్పలేదు. పేదరికంలో ఉండటం వల్ల నేనొకప్పుడు చదువుకు దూరమై మళ్ళీ దగ్గరయ్యాను. అదే పేదరికం కారణంగా ఇప్పుడు ప్రేమకి కూడా దూరమయ్యాను. నువ్విష్టపడే చదువుకు దూరం చేసినా మళ్ళీ ఎట్టా దగ్గరయ్యావో భగవంతుడు రాసిపెట్టుంటే నీ ప్రేమకు కూడా దగ్గరవుతావు తల్లి. దాని గురించి వదిలేయ్ అని చెప్పడంతో తను సరే అంది. ఇలా ఉండగా వినీల్ తన ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాడు. ఏంట్రా నువ్వు చేస్తుంది? విలువైన వస్తువులన్నీ పడేస్తున్నావు. నన్ను ఒక అమ్మాయి కాదంది. కేవలం డబ్బుందన్న కారణంతో నన్ను కాదంది. డబ్బున్న కారణంగా కాదనడం ఏంట్రా? అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు అనడంతో తను జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విన్న తరువాత లక్ష్మి తన మనసులో, ఏంటి వీడిలా చెప్తున్నాడు? కొంపదీసా దిక్కుమాలిన దాన్ని చేసుకుంటానంటాడా ఏంటి? అదస్సలవ్వకూడదు. నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను. నాకు బ్రతకాలనే లేదు అని అనడంతో లక్ష్మికి కంగారు పుట్టింది. వినీల్, నువ్వు అంత మాట అనుకున్నా అన్నా,
నేనేదో ఒకటి చేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను, పెళ్లికి ఒప్పిస్తాను. ఆ పనేదో తొందరగా చెయ్యమ్మా, నాకు పిచ్చెక్కుతుంది. అని చెప్పడంతో తల్లి సరే అంటుంది. ఇక ఆ మరుసటి రోజు తను కారులో సరాసరి సితార ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటిని చూసి, మా వాష్రూమ్ అంత లేదు ఈ ఇల్లు. ఛీ, ఇప్పుడు ఇంట్లోకెళ్ళి సంబంధం మాట్లాడాలి నేను. నాకు అవమానంగా ఉంది అని అనుకుంటూనే లోపలికెళ్ళింది. ఆమెని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఎవరని అడుగుతారు. నేను వినీల్ వాళ్ళ అమ్మను. అని అనడంతో రాండమ్మా కూర్చోండి. అంటూ మర్యాదలు చేసే ప్రయత్నం చేస్తారు. నాకు మీ మర్యాదలేం అవసరం లేదు. వినీల్ ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి నాకిష్టం లేకపోయినా వాడి కోసం ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. మీకిష్టమా లేదా అనేది ఇప్పుడే చెప్పండి. అది కాదమ్మా, మా స్థాయి వేరు. కట్నాలవి ఇచ్చుకోలేం. మీలాంటి గొప్పోళ్ళింటికి మాలాంటి పేదోళ్ళు రావడం అనేది అంత మంచిదేం కాదు. అవునమ్మా, రేపటి రోజున ఎన్నో మాటలు వస్తాయి. మీ అబ్బాయికి మీరే సర్ది చెప్పుకోండి. వాడు మొండి పట్టుకుని కూర్చున్నాడు. లేదంటే నేనిక్కడి దాకా వచ్చేదాన్నే కాదు. నేనడిగిన దానికి మీరేమంటారో తొందరగా చెప్పండి. తర్వాత ఏం చెయ్యాలన్నది నేను చెప్తాను. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు కూడా పెళ్లి కొప్పుకోవడంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే విషయాన్ని తన కొడుక్కి చెప్తుంది. అతను చాలా సంతోషిస్తాడు. అమ్మా, తొందరగా ముహూర్తాలు పెట్టించమ్మా. అంతకంటే ముందు మనం వాళ్ల కోసం ఒక విల్లా కొనాలి. ఎందుకంటే పెళ్లికొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయి స్థాయి గురించి మాట్లాడతారు. మరికొందరు కావాలని వాళ్ళ ఇంటికి వెళ్దామని అడుగుతారు. అందుకే ముందు జాగ్రత్త కోసం వాళ్ళకి ఒక విల్లా, కార్, కొన్ని నగలు, బట్టలు కొనిద్దాం. అందుకతను కూడా సరే అంటాడు. ఇక ఇదే విషయం దుబాయ్లో ఉంటున్న తన తండ్రి రాజేష్కి కూడా చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు. నీ పెళ్లికి నేను వారం రోజుల ముందే వస్తాను. తర్వాత కూడా 6 నెలలు అక్కడే ఉంటాను. చాలా మంచి శుభవార్త చెప్పావురా. అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారు. ఆ రోజులా గడిచిపోతుంది. మరుసటి రోజు తల్లి చెప్పినట్టుగా వాళ్లకు ఇల్లు, కారు అన్నింటినీ కొనిస్తుంది. ఎందుకమ్మా ఇవన్నీ ఖర్చు పెట్టడం? మేమసలు ఇంత పెద్ద భవంతిలో ఉండగలమా? మీకోసం కాకపోయినా మా కోసమైనా ఉండాలి. మావాడు వస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి మీకివన్నీ బహుమతిగా ఇవ్వాల్సొచ్చింది. ఇక మీదట మీరిక్కడే ఉండాలి. పెళ్ళైపోయిన తరువాత కూడా ఇది మీకే సొంతం. మీరిక్కడే ఉండి మీ పనులు చేసుకోవచ్చు. అని అనడంతో వాళ్ళు సరే అంటారు. ఇక రోజులు గడుస్తాయి. మంచి ముహూర్తంలో సితారా వినీల్కి పెళ్లి జరిగింది. అప్పగింతల సమయం రానే వచ్చింది. జాగ్రత్తగా ఉండమ్మా. మీ అత్త మామల్ని గౌరవిస్తూ భర్తకి మంచి భార్యనన్న పేరు తీసుకురావాలి. పుట్టినింటి పేరు, మెట్టినింటి పేరు ఎప్పుడూ కూడా నాశనం చేసి ఏ చిన్న తప్పు చేయకూడదు. జాగ్రత్తగా ఉండమ్మా అంటూ జాగ్రత్తలు చెప్తారు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. ఈ అమ్మాయికి ఇక్కడ ఎలాంటి లోటు ఉండదు అని ధైర్యం చెప్తాడు వినీల్. మేం కూడా ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాం బాబు. అంటుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. పదండి, తొందరగా వెళ్దాం. ముహూర్తం దాటిపోయిందంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని హడావిడి చేస్తుంది. వాళ్ళు కూడా సరేనని లక్ష్మి, రాజేష్ ఒక కారులో, కొత్త పెళ్లి జంట ఇంకో కారులో బయలుదేరతారు. ఇక వాళ్ళక్కడి నుండి సరాసరి వాళ్ళింటికి చేరుకుంటారు. మెట్టినింటికి. సితార అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నారు. ఇంతలో పని మనిషి రత్తాలు, ఏటమ్మా అటూ ఇటూ తిరుగుతున్నారు? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నిజానికి దాన్ని ఇష్టం లేకుండానే ఇంటికి కోడల్ని చేసుకున్నాను. ఇప్పుడు ఆ శుభకార్యం కూడా జరిగిపోతుంది. దాని కడుపున ఒక కాయ పడిందంటే దాన్ని వదిలించుకోవటం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. ఓ శాంతే గదా, ఒక్క నిమిషం ఆగండి అంటూ అమాంతం ఆమెను కింద పడేస్తుంది. కింద పడిన లక్ష్మి పెద్దగా అరుస్తూ, ఓరి దేవుడా, నా నడుం విరిగింది, ఎంత పని చేసావే అంటుండగా రత్తాలు, మీరరవకండి. అయ్యా, అమ్మగారు కాలు జారి పడిపోయినారు
ఎవరైనా రండయ్యా, కాపాడండి. అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది రత్తాలు. వినీల్ సితార కంగారుగా బయటకొస్తారు. రాజేష్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది? ఏం జరిగింది? అమ్మగారు కాలు జారి కింద పడినారు బాబు, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి. అని చెప్పడంతో వాళ్ళు హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడున్న డాక్టర్ పరీక్షించి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, అంతే. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు. టైంకి ఫుడ్ తిని టైం టు టైం మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. అని అనడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఏటో కొత్త కొడల అడుగెట్టిన వెంటనే ఇట్టా జరిగింది. ఆ మాటలు విన్న రాజేష్ కోపంగా ఏ రత్తాలు, ఏంటా మాటలు? మర్యాదగా నోరు మూసుకొనుండు. అని అనడంతో ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. సితార కొంచెం బాధగా బయటికి వెళ్ళిపోయింది. ఒరే వినీల్, అమ్మాయిని ఓదార్చు. అని అన్నాడు రాజేష్. దాంతో వినీల్ బయటికెళ్ళాడు. ఇదిలా ఉండగా రత్తాలు లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. అమ్మగారు, మీకు చిన్న దెబ్బ తగిలింది. డాక్టర్ గారు మనం చెప్పినట్టే అందరికీ చెప్పేశాడు. ఈ నెల రోజుల దాకా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఇంటికెళ్ళిన వెంటనే కొడుకు కోడలతో మాట్లాడండి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. లక్ష్మి అవునని తలూపింది. ఇదిలా ఉండగా అక్కడ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సితారా, నువ్వు బాధపడొద్దు. రత్తాలేదో తెలిసి తెలియక మాట్లాడింది. ఎప్పుడూ ఏదెలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. నువ్వు రావటం వల్ల ఇలా జరిగిందని మాత్రం అస్సలు అనుకోకు. నాకెందుకో చాలా భయంగా ఉందండి. వినీల్ సితారకి ధైర్యం చెప్తాడు. ఇక కొంత సమయం తరువాత లక్ష్మిని తీసుకుని ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తరువాత లక్ష్మి కోడలితో, అమ్మా సీతారా, నువ్వు నా దగ్గరే పడుకోమ్మా. మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తం లేదు. 3 నెలల తరువాత మళ్ళీ ముహూర్తం పెట్టేంత వరకు శుభకార్యానికి దూరంగా ఉండాలి. అదే విషయం అబ్బాయికి కూడా చెప్పు. అందుకు సితార సరేనంటుంది. అదే విషయాన్ని వినీల్కి కూడా చెప్పడంతో అతను కూడా ఒప్పుకుంటాడు. సితార అత్తగారి గదిలోనే పడుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వినీల్ ఆఫీస్కెళ్తాడు. రాజేష్ పని మీద బయటకెళ్తాడు. అప్పుడు రత్తాలు లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. అమ్మగారు, మీ తెలివైతే ఉపయోగించి 3 నెలల గడువు పెట్టారు. బానే ఉంది. ఇప్పుడు ఈ 3 నెలలు ఏం చెయ్యాలనుకుంటున్నారు? కొంపదీసి సంపేస్తారా ఏంటి? అయ్యయ్యో, అంత పాపం నేను చెయ్యనే. దానంతటదే చచ్చేలా చేస్తాను. ఏదో రకంగా దాన్ని ఇంట్లో నుండి బయటకి పంపించడం, లేదంటే దానంతటదే చచ్చేలా చేయటం ఖచ్చితంగా చేస్తాను. అని మాట్లాడుతుండగా సితార తల్లిదండ్రులక్కడికొచ్చి ఏడుస్తూ, పేకు దండం పెడతాను. మీరు కావాలంటే మా అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకుపోతాం. కానీ దాన్ని మాత్రం ఏం చెయ్యొద్దమ్మా, మీకు పుణ్యం ఉంటాది. మీకు దండం పెడతాను తల్లి, దయచేసి నా బిడ్డని అట్టా చేయొద్దు. మీకెలాగూ నిజం తెలిసిపోయింది కాబట్టి మీరు నోరు మూసుకొనుంటారా, లేకపోతే ఇప్పుడే దాన్ని చంపేయమంటారా? ఈ విషయం మన నలుగురికి తప్ప మరో కంటికి తెలియకూడదు. అని అనడంతో మేమెవరికి చెప్పమమ్మా, కానీ మా అమ్మాయిని మాత్రం ఏం చెయ్యొద్దు. అని బ్రతిమాలుతారు. అందుకామె కూడా సరి అయితే ఇక నుండి వెళ్ళిపోండి. అని చెప్పడంతో వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత సితార అక్కడికొస్తుంది. అత్తయ్య, మిమ్మల్ని పలకరించడానికి అమ్మ నాన్న వస్తారన్నారు. నేను రమ్మన్నాను. ఇక్కడికొచ్చారు కదా, వాళ్ళెక్కడికెళ్లారు? వాళ్ళిప్పుడే ఏదో పనుందని వెళ్ళిపోయారమ్మా. అని చెప్పడంతో సితార తన మనసులో చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అనుకుంటూ ఉంది. ఆ తరువాత లక్ష్మి, రత్తాలు, నువ్వు వారం రోజులు పని మీద ఊరెళ్తున్నానని చెప్పు. ఈ ఇంటికి రాకు. వారం రోజులు నేను దాని అంతు చూస్తాను. ఈ వారం రోజులు నీ జీతం ఏం తగ్గించనులే అని చెప్పడంతో రత్తాలు సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్తుంది. సిన్నమ్మగారు, నేను వారం రోజులు రాలేనండి. మా ఆయనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు.
పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని కబురొచ్చింది. నేను అక్కడికి వెళ్తున్నానమ్మా. సరే రత్తాలు, నువ్వేం బాధపడొద్దు. ఏదైనా అవసరం ఉంటే చెప్పు, ఖచ్చితంగా సాయం చేస్తాను. ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి రత్తాలుకిచ్చి, ఇదిగో ఇది 50,000 రూపాయలు. ఈ ఇంట్లో వాళ్ళవి కాదు, నేను దాచుకున్న డబ్బులు. ఇందాక అమ్మా నాన్న వచ్చినప్పుడు హుండీ తీసుకొచ్చారు. నేను పగలగొట్టి చూస్తే 50,000 ఉంది. ఇప్పుడు నాకు ఈ డబ్బుతో అవసరం లేదు. ఈ డబ్బు నీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఏమైనా అవసరం ఉంటే కూడా చెప్పు అని అనడంతో రత్తాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె తన మనసులో, ఓయ్ భగవంతుడా, ఎంత మంచి అమ్మాయికి ద్రోహం తలపెడుతున్నాను. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఏం చెయ్యాలా? నిజం చెప్తే అమ్మగారు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఈ వారం రోజులు ఏదో రకంగా అమ్మాయి గారిని కాపాడుకోవాలా. అమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా. వారం రోజులకి నా పని అయిపోతుంది. వెంటనే తిరిగి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. సరే రత్తాలు, నువ్వు జాగ్రత్త అని చెప్పడంతో రత్తాలక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంత సమయం తరువాత అత్తగారికి భోజనం తయారు చేస్తుంది సితార. దాన్ని తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఛీ, ఇదెలా తింటారు? ఇంత చండాలంగా ఉంది. మీ ఇంట్లో ఇలాగే తింటారా ఏంటి? ఆ రత్తాలెక్కడికెళ్ళింది? అత్తయ్య, రత్తాలు వారం రోజులు రాదని నీతో కూడా చెప్పిందంటగా. వాళ్ళ ఆయనకి బాగోలేదని. అబ్బా, ఈ వారం రోజులు నీ చేతి వంట తినాలా? నాకొద్దమ్మా, నా వంట నేనే వండుకుంటాను. ఆ మాటలకి సితార బాధగా, అయ్యో అత్తయ్య, మీకేం కావాలో చెప్పండి, నేను అలాగే చేసి పెడతాను. వద్దమ్మా, నువ్వు నన్ను చూసి నేర్చుకో. అది చెప్తే వచ్చేది కాదు అని హడావిడిగా వంటగదికి వెళ్ళింది. సితార ఎంత చెప్పినా తన మాట అస్సలు వినలేదు. లక్ష్మి వంటగదిలో వంట చేస్తుండగా, అత్తయ్య, మీ అబ్బాయి గాని మావయ్య గాని చూస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు వెళ్ళండి, నేను చేస్తాను కదా. వాళ్ళేం తప్పుగా అర్థం చేసుకోరు. నువ్వేం కంగారు పడకు. నువ్వెళ్ళి మిగిలిన పనులు చూసుకో అని చెప్పడంతో సితార అక్కడి నుండి వెళ్లి మిగిలిన పనులు చేస్తుంది. సరిగ్గా అరగంట తరువాత కొడుకు వినీల్ ఇంటికొచ్చాడు. రావడంతోనే తన తల్లి వంటగదిలో ఉండడం చూసి, ఏంటమ్మా, నువ్వు వంట చేస్తున్నావా? అసలు డాక్టర్ 4 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా. సితారేం చేస్తుంది? వద్దు వద్దంటే అలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చావు. వంట చేయమని అడిగితే నువ్వే చేసుకో, నేను నీ కింద పని మనిషినా అని నన్ను తిట్టి ఇలా వంటింటి కుందేలను చేసింది. సమయానికి రత్తాలు కూడా లేదు అంటూ దొంగ ఏడుపు ఏడవడంతో వినీల్ చాలా కోపం తెచ్చుకున్నాడు. గట్టిగట్టిగా సితారను పిలుస్తుంటాడు. వద్దు బాబు, ఈ విషయం గురించి తననేం అడగొద్దు. అలా అడిగితే మీ ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. దయచేసి దీన్నిక్కడితోనే వదిలేయ్. చిన్నపిల్ల కదా, తనే అర్థం చేసుకుంటుందిలే. నా మాట విను అని లక్ష్మి చెప్పడంతో అతను సరేనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో సితార వచ్చి, ఏవైందండి అంత పెద్దగా అరిచారు అని అడగడంతో అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏమైందత్తయ్యా, మీ అబ్బాయి అలా కోపంగా ఉన్నారు? ఏదో ఆఫీస్ టెన్షన్ అనుకుంటా. వాణ్ణేం అడక్కు, ఏం మాట్లాడకు కాసేపు అని అబద్ధం చెప్పింది. జరిగిన విషయం గురించి అతను ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతుంటాడు. కానీ సితారని మాత్రం ఏమీ అడగడు. కోపంతో అటూ ఇటూ తిరుగుతుంటాడు. సితార అతని దగ్గరికి వెళ్ళగా అతను కోపంగా విసుక్కుంటాడు. నాకు చాలా కోపంగా ఉంది, దగ్గరకు రాకు, వెళ్ళిపో అని గట్టిగా అనడంతో ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అదంతా చూసి లక్ష్మి నవ్వుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో సితార మార్కెట్కి వెళ్లిన వెంటనే లక్ష్మి పక్కింటి రవళి అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చెప్పమంటావులే కోడలు పిల్ల. మా కోడలింటికొస్తే అదృష్టం వస్తుందనుకున్నా, కానీ నా మీద పగ ప్రతీకారం పెంచుకుంటుందని అస్సలు అనుకోలేదు. మొదట్లో పెళ్ళొద్దు అన్నాను, అదెలా తెలుసుకుందో ఏంటో. ఆ మాట అన్నానని నన్ను హింస పెట్టడం మొదలెట్టింది. అయ్యయ్యో, అసలేం జరిగిందత్తయ్య గారు? ఇంకేం జరగాలి? నన్ను ఇబ్బంది పెట్టడం కోసం పని మనిషిని పనికి రాకుండా చేసింది. నా ఆరోగ్యం బాగోకపోయినా నేనే వంట చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు పైకి లేవద్దన్నా
నన్ను బలవంతంగా అన్ని పనులు చేయిస్తూ నరకం చూపిస్తుంది. అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు రాజేష్ వింటాడు. రాజేష్ విని లోపలికెళ్ళి చాలా బాధపడుతూ తనలో తాను, ఏంటి, నిజంగానే సితార ఇలా చేస్తుందా? పైకి మాత్రం చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుంది. ఇప్పుడొస్తుందిగా, తేల్చుకుంటాను. అని అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో వినీల్ అక్కడికి రావడంతో, ఏమైంది నాన్నగారు? ఎందుకు అంత కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు? ఏముందిరా, సితార గురించి. నీ భార్య ప్రవర్తన అస్సలు బాగులేదు. మీ అమ్మని బాగా ఇబ్బంది పెడుతుంది. అంటూ జరిగిన విషయం చెప్తాడు. అది వినగానే అతను మరింత కోపంగా, నేను కల్లారా చూశాను నాన్న. అమ్మ అడగొద్దంది, అందుకే ఆగిపోయాను. లేకపోతే నా చేతిలో దానికి తన్నులు తప్పేవి కాదు. అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి అక్కడికొస్తుంది. తన మనసులో, ఆహా, నేను అనుకున్న విధంగానే అన్నీ జరుగుతున్నాయి. అయ్యయ్యో, పక్కింటమ్మాయితో నేను మాట్లాడటం విన్నారా? అనవసరంగా నోరు జారాను. దయచేసి మీరు గొడవని పెద్దది చెయ్యొద్దు. సితార చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుంది. వదిలేయండి. వదిలేది లేదు. ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి. వినీల్ కూడా అదే అంటాడు. ఇక లక్ష్మి వాళ్ళకి మాయమాటలు చెప్పి గొడవ కాకుండా చూసుకుంది. కొంత సమయం తరువాత సితార ఇంటికొచ్చింది. సితార ఇంటికొచ్చిన తరువాత భర్త గాని మావయ్య గాని ఎవ్వరూ మాట్లాడరు. అత్తగారు సితారతో, అమ్మా సితారా, నడుం నొప్పిగా ఉంది, కొంచెం మర్దన చెయ్యమ్మా. సరే అత్తయ్యా, మీరు గదిలోకి వెళ్ళండి, నేనొస్తున్నాను అని అనడంతో సరే అంది. లక్ష్మి గదిలోకి వెళ్లిన కొంత సమయానికి సితార కూడా వెళ్ళింది. అప్పుడు లక్ష్మి పెద్ద పెద్దగా అరుస్తుంది. అయ్యో అత్తయ్యా, నేను చిన్నగానే నొక్కాను కదా, ఏమైంది? నువ్వు కావాలనే ఇలా నడుం నొక్కుతున్నావు. నాకు చాలా నొప్పిగా ఉంది. అయ్యో దేవుడా అంటూ పెద్దగా అరుస్తుండగా ఇంతలో తండ్రి కొడుకులు అక్కడికొస్తారు. ఏమైందమ్మా? హా, నా నడుము విపరీతంగా నొప్పి పడుతుందిరా. అనవసరంగా మర్దన చేయమన్నాను. చేయడం ఇష్టం లేకపోతే లేదని చెప్తే అయిపోయేదిగా. ఇలా నా నడుము ఇంకా నొప్పి పుట్టేలా చెయ్యాలా? రాజేష్ కోపంగా కోడలు వైపు చూస్తాడు. వినీల్, సీతారా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. మా అమ్మంటే నీకు చిన్న చూపైపోయింది. అని నోటికొచ్చినట్టు తిడతాడు. సితార చాలా బాధపడుతుంది. అయ్యో, ఎందుకలా తిడుతున్నారు? పాపం, తెలిసి తెలియక చేసింది, వదిలేయండి. అని అనడంతో వాళ్ళింక ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. సితార ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సితార చాలా బాధపడుతూ ఉంది. ఇదిలా ఉండగా అక్కడ సితార తల్లి తండ్రి సితార గురించి ఆలోచిస్తుంటారు. అనవసరంగా అమ్మాయిని ఆ ఇంటికి కోడలిగా పంపించాం. ఆమె ఏం చేస్తుందోనని భయంగా ఉందండి. నాకు అదే భయంగా ఉందే. భగవంతుడి దయ వల్ల అమ్మాయికి ఏం కాకుండా ఉంటే చాలు. మన అమ్మాయిని మన దగ్గరికి పంపించినా బాగా చూసుకుంటాం. ఎందుకు ఇట్లాంటి కర్మ దానికి రాసి పెట్టాడు ఆ భగవంతుడు. భగవంతుడా, నా కూతురికి ఏం కాకుండా చూసుకో అయ్యా అని బాధగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ రోజు గడిచిపోయింది. రాత్రి సమయం. లక్ష్మి సితార నిద్రపోతుండగా ఆమె మీద దిండు పెట్టి ఆమెని చంపే ప్రయత్నం చేస్తుంది. సితార పెద్దగా అరుస్తుంది. ఒక్కసారిగా రత్తాలు ఉలిక్కిపడి నిద్ర నుండి లేస్తుంది. అమ్మా, భయంకరమైన పీడకల. పెద్దమ్మగారు చిన్నమ్మగారిని చంపేసినట్టొచ్చింది. అట్టా జరగడానికి అస్సలు ఇల్లేదు. అట్లాంటి పరిస్థితి అస్సలు రాకూడదు. అక్కడ పరిస్థితి ఎట్టా ఉందో తలుసుకుంటేనే భయంగా ఉంది నాకు. చిన్నమ్మగారు చాలా మంచి అమ్మాయి. అట్టంటి అమ్మాయికి కట్టం రాకూడదు. ఏదో ఒక వంకతో అక్కడికి వెళ్ళాలా అనుకుని విశ్రాంతి తీసుకుంది. మరుసటి రోజు రత్తాలు ఇంటికొస్తుంది. దాన్ని గమనించిన లక్ష్మి, వసై రత్తాలు, ఏంటి చెప్పా చేయకుండా వచ్చేసావు? వారం రోజులు రావద్దన్నానుగా, 3 రోజులకే ఊడిపడ్డావు. ఏంటో ఖాళీగా ఉంటే ఏందో వచ్చట్లేదమ్మా, అందుకే వచ్చాను. నా వల్ల కావట్లేదు. నేను కూడా మీతో పాటే ఉంటాను. ఆ సీతారని బయటికి పంపించటమేదో ఇద్దరం కలిసే పంపిద్దాం. ఆ మాటలకి లక్ష్మి ఆలోచనలో పడింది. కొంత సమయం తరువాత సరే అనడంతో లోపలికెళ్లి పని చేసుకుంటుంది రత్తాలు. ఆ మాటలు పక్కింటి అమ్మాయి రవళి వింటుంది. రవళి లక్ష్మి దగ్గరికొచ్చి,
సితార గురించి ఎన్నెన్నో మాటలు చెప్పారు కదా అత్తయ్య. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. సితారంటే మీకిష్టం లేదు. అందుకే రత్తాలతో కలిసి ఆమెని బయటికి పంపించాలని చూస్తున్నారు. నీకెటూ నిజం తెలిసింది కాబట్టి ఇంక నేను దాచాలనుకోవట్లేదు. అవును, నాకు సితారంటే ఇష్టం లేదు. తనని బయటికి పంపించాలనే చూస్తున్నాను. అదే జరుగుతుంది. మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విషయం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న మగవాళ్లకి చెప్పకుండా ఉండను. ఇక ఆ రత్తాలు పని కూడా అయిపోతుంది అని అనుకుంది. ఆ రోజు సాయంత్రం అదే విషయాన్ని వినీల్కి చెప్పేస్తుంది. ఈ విషయం విన్న వినీల్ కంగారు పడిపోతాడు. నాకీ విషయం చెప్పి చాలా మంచి పని చేశావు రవళి. సితారకేం కాదు, నేను చూసుకుంటాను. ఇక ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని చెప్పడంతో సరే అంది. ఇక ఆమె అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత వినీల్ చాలా బాధపడతాడు. కొంత సమయం తరువాత లక్ష్మి వినీల్ దగ్గరికొచ్చి, అబ్బాయి, రేపు నా స్నేహితురాలు సుజాత ఇంట్లో ఫంక్షన్ ఉంది. అందుకే నగలు పట్టుచీరలు కొనాలి. వాళ్ళకి కూడా ఏదైనా బహుమతి తీసుకోవాలి. నీ దగ్గర డబ్బుందా? లేకపోతే అక్కడికెళ్ళి ఫోన్ చెయ్యాలా? నువ్వక్కడికెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. ఎంతైతే అంత నేను పే చేస్తాను. అన్నట్టు సితారని కూడా తీసుకెళ్ళు. అంత దూరం వస్తే అలసిపోతుంది. వద్దులేరా, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. అక్కడికెళ్ళి నీకు ఫోన్ చేస్తాలే. మరేం పర్వాలేదమ్మా, సితారని కూడా తీసుకెళ్ళు. అందుకు లక్ష్మి సరే అంది. ఇక సితారని తీసుకుని వెళ్లిపోయింది. తర్వాత వినీల్ కోపంగా వంటగదిలో ఉన్న రత్తాలు దగ్గరికెళ్లాడు. ఎంతో కాలంగా మాకు నమ్మకంగా పనిచేస్తున్నావని నీకెన్నో మర్యాదలు చేశాం, ఎన్నెన్నో బహుమతులిచ్చాం. కానీ ఇంటికొచ్చిన అమ్మాయి మీద ఇలాంటి పనులు జరుగుతున్నాయని తెలిసి కూడా ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు కూడా తనతో చెయ్యి కలుపుతావా? అసలు నువ్వు ఆడదానివేనా? మా అమ్మ రాక్షస అయితే నువ్వు అంతకంటే పెద్ద రాక్షసులా ఉన్నావు అని తిడుతున్నాడు. రత్తలేదో చెప్పబోతుండగా ఆమె మాటలు అస్సలు పట్టించుకోడు. ఇంతలో రాజేష్ అక్కడికొచ్చాడు. రేయ్, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావేంటి? నోరు మూసుకొనుంటావా? అది కాదు నాన్న, అసలేం జరిగిందో తెలిస్తే మీరు కూడా నాలాగే అరుస్తారు. నాకంతా తెలుసు. నోరు మూసుకొనుండు. వినీల్ కంగారుగా ఏంటి నాన్న మీకు తెలిసేది? అని కోపంగా అరుస్తాడు. అందుకు రాజేష్ మరింత కోపంగా, అరగంట క్రితమే రత్తాలు నా దగ్గరికొచ్చింది. అయ్యగారు, నేను మీకో విషయం చెప్పాలా? ఏంటో చెప్పు రత్తాలు. జీతం ఏమైనా పెంచాలా? ఇప్పటికే మీరు నాకు మంచి జీతం ఇస్తున్నారు. పైగా సిన్నమ్మ గారు నాకు డబ్బిచ్చారు. సీతార నీకు డబ్బిచ్చిందా? కానీ ఎందుకు? ఎందుకంటే నా భర్తకి బాగోలేదని సెలవు తీసుకున్నాను గదా, అందుకని. అదంతా అబద్ధం అయ్యగారు. పెద్దమ్మగారు సిన్నమ్మగారిని ఇంట్లో నుండి బయటకు పంపించాలని పన్నాగం పన్నారు. దానికి నేను కూడా ఒత్తాస పలికాను. ఆ తరువాత సీతారమ్మ గారి మనసు చూసి అంత మంచి అమ్మాయికి ద్రోహం తలపెట్టకూడదని మళ్ళీ తిరిగొచ్చానయ్యా. సీతారమ్మ గారికి ఏం జరగకూడదు బాబు అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ మాటలు విన్న వినీల్ ఎందుకు నాన్న, మన ఇంటికొచ్చిన ఆడపిల్లని ఇలా చేస్తారా? అని బాధపడుతుంటే రాజేష్ ఓదారుస్తాడు. నీకింకో నిజం కూడా చెప్పాలయ్యా. పెద్దమ్మ గారికి ఏం కాలేదు. డాక్టర్ చేత అట్టా చెప్పించింది. ఏదైనా ఉంటే అట్టా బయటికి ఎలా వెళ్ళగలుగుతుంది చెప్పండి? ఆమె నడుముకి ఏం కాలేదు. పైగా సీతారమ్మ గారి అమ్మా నాన్న ఇక్కడికి వస్తే వాళ్ళని బెదిరించి పంపింది. సీతార గారిని చంపేస్తానని వాళ్ళతో చెప్పింది. వాళ్ళు వద్దని ఎంత ప్రాధేయపడ్డా వినలేదు. ఏడుస్తూ వెళ్ళిపోయినారు అంటూ జరిగిన విషయం చెప్పడంతో వాళ్ళు మరింత బాధపడతారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న మగవాళ్లకి నిజం తెలిసిపోయింది. నాన్న, మేమిద్దరం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతుకుతాం. ఇక్కడే ఉంటే అమ్మ సీతారని ఇంటి నుండి బయటకి పంపించటం జరుగుతుంది, లేదా తన ప్రాణమైనా తీస్తుంది. మనకి నిజం తెలిసిపోయింది కాబట్టి అంత ప్రమాదం ఏముండదు. ఎందుకంటే మీ అమ్మ చెప్పిన మాటలు మనమిక నమ్మం కాబట్టి. కానీ ఇక్కడే ఉంటే తనకి ప్రమాదం అవ్వచ్చు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అమ్మకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా అమ్మగారికి బుద్ధి చెప్తే గాని ఎట్లాంటి పనులు చెయ్యకుండా ఉంటుంది బాబు. నేను సీతారమ్మగారికి నిజం చెప్తే చాలా బాధపడతారు. పైగా వాళ్ళ అత్త మీద అసహ్యం పెంచుకుంటారని నోరిప్పలేదు. ఆ మాటకి మగవాళ్ళిద్దరూ కూడా ఆ విషయం సితారకి చెప్పొద్దు,
ఏం చెయ్యాలో ఆలోచిద్దామని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఉండగా సితార, లక్ష్మి ఇద్దరూ షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతారు. వాళ్ళు ఇల్లు చేరుకున్న తరువాత అమ్మా, నీ నడుం నొప్పి పూర్తిగా తగ్గినట్టుంది. చాలా హుషారుగా వెళ్ళావు షాపింగ్కి. అవును, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నా నువ్వు బాగా హుషారుగా వెళ్తున్నావంటే నీకు నడుం నొప్పి తగ్గినట్టుంది. ఆ అప్పుడప్పుడు బాగానే ఉంటుందండి, అప్పుడప్పుడు నడుము నొప్పి వస్తుంది. డాక్టర్లు చెప్పారని చెప్పి మనం ఇంటికి పరిమితం అవ్వకూడదు కదా, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అవును, నిజమే. అవును గాని ఏంటి, కవర్లన్నీ నీ చేతిలోనే కనిపిస్తున్నాయి, కోడలి చేతిలో ఏం లేవు? తనకేది వద్దంట, ఏం తీసుకోమని చెప్పినా వద్దంది. అందుకే నేను నాకు కావలసింది తీసుకున్నాను. కొంత సమయం తరువాత లక్ష్మి లోపలికెళ్ళిపోయింది. సితార తన పని తను చేసుకుంటూ ఉంది. ఇంట్లో ఉన్న మగవాళ్లు ఇంట్లోనే కూర్చుంటారు. కొంత సమయం తరువాత లక్ష్మి రత్తాలుని పిలిచింది. రత్తాలక్కడికెళ్ళి, ఏటమ్మగారు పిలిచారు? నేను నీకు బంగారు నగలిస్తాను, అవి నా కోడలి గదిలో పెట్టు. ఎవ్వరికీ తెలియకుండా తన గదిలో దాచిపెట్టు. తర్వాత కథ నేను నడిపిస్తాను. సరేనమ్మా. రత్తాలు ఆ నగల్ని తీసుకెళ్లి సితార గదిలో పెట్టింది. రాజేష్కి మరియు వినీల్కి ఈ విషయం చెప్పింది. వాళ్ళామె మాటలు విని, మరేం పర్వాలేదు, అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు రత్తాలు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు రత్తాలు ఇంటికొచ్చే సమయానికి గొడవ జరుగుతూ ఉంది. రత్తాలు, నిన్న నేను నగలు తీసుకొచ్చాను కదా, అవెక్కడున్నాయో చూసావా నువ్వు? నాకేం తెలీదమ్మా, నేనెక్కడా చూడలేదు. ఏవైంది? నగలు కనిపించట్లేదు, అన్ని చోట్ల వెతికాను. అత్తయ్య, ఒకసారి నా గదిలో కూడా వెతకండి. వద్దమ్మా, అది చాలా పెద్ద తప్పవుతుంది. మరేం పర్వాలేదు అని బలవంతం చేయడంతో రత్తాలు, వెళ్ళి వెతుకు. రత్తాలు కొంచెం సేపు అక్కడ ఇక్కడ వెతికి నగలు తీసుకొచ్చింది. దాన్ని చూసిన సితార ఆశ్చర్యపోయి, అవి నా గదిలోకెలా వచ్చాయో నాకు తెలీదత్తయ్యగారు. నువ్వు మాటలు చెప్పొద్దు సితారా, నువ్విలాంటి దానివని అస్సలు ఊహించలేదు. ఈ ఇంటి కోడలే ఇలా చేస్తే ఎలా చెప్పు? అని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలెట్టింది. ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ బాక్స్ నిన్న రత్తాలు ఈ గదిలోకి తీసుకెళ్లటం చూశాను. నేనేంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. రత్తాలు, నువ్వు నిజం చెప్పు అని అనడంతో లక్ష్మి కంగారుగా, అమ్మో, ఇది నిజం చెప్పినా కొంప ముంచిద్దేమో. అయితే అసలు దొంగ రత్తాలన్నమాట. రత్తాలు, నిన్ను నేను చాలా నమ్మాను. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకు రత్తాలు భయపడుతూ ఉంది. రత్తాలు, నువ్విలాంటి పనులు చెయ్యవని నాకు బాగా తెలుసు, కానీ ఎందుకు చేశావో అర్థం కావట్లేదు. ఇక మీదట అలా ఉండకు, నీ పని నువ్వు చూసుకోపో అని వినీల్ అనడంతో అక్కడి నుండి వెళ్లిపోయింది రత్తాలు. ఎందుకురా ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంట్లో ఉంచుతావు? వాళ్ళుంటే మనకి ప్రమాదం. రత్తాలు చెప్తే వింటుందిలేమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యదు. నీ నగలు నీకు దొరికాయి కదా, నువ్వెళ్ళు అని అనడంతో వాటిని తీసుకుని లక్ష్మి వెళ్ళిపోతుంది. రత్తాలిలా చేసిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. తనలా చెయ్యదు. తనేదైనా ఉంటే ముఖం మీద అడిగి తీసుకుంటుంది, కానీ ఇలా మాత్రం చెయ్యదు. తన స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకు కూడా తెలుసు. నేను తరువాత నిదానంగా రత్తలతో మాట్లాడతాను. ఇక ఈ టాపిక్ ఇంట్లో ఎవ్వరూ తీయకండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినీల్. సితార కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా అక్కడ రత్తాలు, లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. అందరి ముందు నన్ను దొంగదాన్ని చేశారు కదమ్మా, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? సీతార గారు ఏమనుకుంటారు? వాళ్ళేమీ అనుకోర్లేవే, కానీ నువ్వెక్కడ నిజం చెప్తావోనని నేను చాలా భయపడ్డాను. అందుకే ఏం చేయలేక నింద నీ మీద వెయ్యాల్సి వచ్చింది. అందుకే నేను ఒక వారం రోజులు రావద్దని చెప్పాను. నువ్వే వచ్చేశావు. మరేం చెయ్యాలి అమ్మగారు? ఇంట్లో ఉంటే అస్సలు తోచట్లేదు, అందుకే రావాల్సి వచ్చింది. సర్లే, జాగ్రత్తగా ఉండు. సరే అని రత్తాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంత సమయం తరువాత సితార రత్తాలు దగ్గరికొచ్చి, రత్తాలు, నువ్వా పని చేశావంటే నేను అస్సలు నమ్మను. నిజంగా నువ్వే ఆ నగలు తీసుకొచ్చి నా గదిలో పెట్టావా? నా గదిలో ఎందుకు పెట్టావు? నిజంగా నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకుని వెళ్ళిపోవాలి కదా. నా గదిలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇందులో ఏదో నిజం ఉంది.
అదేంటో నాకు చెప్పు అని పదే పదే అడగడంతో రత్తాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో వినీల్ అక్కడికొచ్చాడు. రత్తాలు, నువ్వెళ్ళు. సితారా, ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దన్నాను కదా, ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నావు? అంటూ అడిగాడు. అప్పుడు సితార ఏదో చెప్పబోతుండగా వినీల్ ఇంకా ఏం మాట్లాడొద్దని ఆపేశాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా సితార అటూ ఇటూ తిరుగుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అప్పుడు అత్తగారు కూడా నిద్రలేచారు. సితారని చూసి, ఇదేంటి నిద్రపోకుండా దయ్యం తిరిగినట్టు తిరుగుతుంది, దీని పని చెప్తాను అనుకుని సితార దగ్గరికెళ్ళి, సితారా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నానత్తయ్యా. అసలు ఎందుకు నా గదిలో ఆ వస్తువులు పెట్టిందో అర్థం కావట్లేదు. మీ అబ్బాయి కూడా ఆమెను క్షమించి వదిలేశాడు. అసలేం అర్థం కావట్లేదు. తనకి మతిమరుపుంది. ఒక చోట పెట్టిన వస్తువు ఒక చోట ఉంచదు. తర్వాత నేను ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. అందుకే నేను కూడా వదిలేశాను. లేకపోతే పనిలోకి రావద్దని చెప్పేదాన్ని కదా. అవునా, మీరు చెప్పింది నిజమే కదా. నేనింకా ఏదేదో ఊహించుకొని భయపడ్డాను. అలాంటి భయాలేం పెట్టుకోకు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని అనడంతో సితార తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రత్తాలు ఇంటికి రాగానే, రత్తాలు, ఈ రోజొక అద్భుతమైన ప్లాన్ వేశాను. దాన్ని శాశ్వతంగా మంచం మీద నుండి లేవకుండా చేస్తాను. ఏటమ్మా అది? మెట్ల మీద నూనె పోస్తాను, జారి కింద పడుతుంది, నడుం విరుగుతుంది. ఇక నడుం విరిగితే ఎందుకో పనికిరాదు. జీవితకాలమంతా మంచం మీదే. తర్వాత నా కొడుక్కి మాయమాటలు చెప్పి మరో పెళ్లి చేస్తాను. దీన్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళొచ్చి తీసుకెళ్లేలా చేస్తాను. అందుకు రత్తాలు సరే అంది. అదే విషయాన్ని వినీల్కి వెళ్లి చెప్పింది. వినీల్ తనతో ఏదో మాట్లాడుతుండగా అవన్నీ సితార చాటుగా వింది. వాళ్ల దగ్గరికొచ్చి ఏడుస్తూ, ఇప్పుడు నిజమేంటనేది నాకు అర్థమైంది. అత్తగారికి ఇష్టం లేకుండా నేనింట్లో ఉండను అని ఏడుస్తూ ఉంది. ఇంట్లో ఉన్న అందరికీ లక్ష్మి గురించి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది? తను తన ప్రవర్తన మార్చుకుంటుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం. పుట్టినిల్లు వర్సెస్ మెట్టినిల్లు ఫైనల్ ఎపిసోడ్. లక్ష్మి గురించి ఇంట్లో ఉన్న సితారకి కూడా తెలిసిపోయింది. సితార తన భర్తతో బాధగా మాట్లాడిన తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. చూడు సితారా, ఇప్పుడు నీకు కూడా నిజం తెలిసిపోయింది కాబట్టి మా అమ్మ మనసు మార్చటం మరింత సులభమవుతుంది. మా అమ్మ నూనె పోసి నిన్ను పడేయాలని అనుకుంది కదా. నువ్వేం చేస్తావంటే పడినట్టు యాక్టింగ్ చేయి. తర్వాత సంగతి మనం చూద్దాం. అందుకు ఆమె కూడా సరే అంది. కొంత సమయం తరువాత నూనె వైపుగా వెళ్తున్న సితారని వాళ్ల మావయ్య అడ్డుకొని, మీకసలేం తెలీదు. ప్లాన్ నేను వేస్తాను. ఇప్పుడు చూడండి అని అందరినీ పిలిచి ప్లాన్ చెప్పాడు. అందుకు వాళ్ళు సరే అన్నారు. అప్పుడే అతను నూనె మీద జారిపడినట్టుగా పెద్దగా కేక వేశాడు. ఇంతలో ఆ కేక విని లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యయ్యో, నా భర్త కాలు జారి పడిపోయాడు. ఇంట్లో వాళ్ళేం చేస్తున్నారు? తొందరగా రండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, రండి అని అంటుండగా వినీల్, రత్తాలు, సితార ముగ్గురు అక్కడికొస్తారు. అందరూ కలిసి అతన్ని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ల పథకం ప్రకారం అక్కడున్న డాక్టర్తో ముందే మాట్లాడటం వల్ల డాక్టర్ అతన్ని పరీక్షించినట్టుగా నటించి, ఇతనికి వెన్నుపూస విరిగిపోయింది. ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. లేదంటే ఇతనెప్పటికీ నడవలేడు. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా నడుస్తాడన్న నమ్మకమైతే గ్యారంటీగా చెప్పలేం అని చెప్పడంతో లక్ష్మి ఒక్కసారిగా కంగుతింది. మనసులో, వామ్మో, ఇప్పుడు 2 కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఉన్న 2 కోట్ల ఆస్తి మొత్తం నా భర్తకే పెట్టాల్సొస్తున్నట్టుంది. ఓరి భగవంతుడా, నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. ఇదంతా నా వల్లే జరిగింది. అత్యాశకి పోయి ఏదేదో చేశాను. అయ్యయ్యో అని మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో వినీల్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు ఆపరేషన్ చేయించండి. లక్ష్మి వినీల్తో ఏం చేద్దాన్రా ఇప్పుడు అని మాట్లాడుతుండగా సితార వాళ్ల ప్లాన్ గురించి ఏం చెప్పకుండా తన తల్లిదండ్రులతో, మావయ్య గారు కాలు జారిపడ్డారు, హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో సితార తల్లిదండ్రులు కూడా అక్కడికొచ్చారు. సితార తల్లి తండ్రి ఇద్దరూ కూడా డబ్బు విషయం తెలుసుకున్న తరువాత,
చూడు చెల్లెమ్మా, 2 కోట్లంటే అంటే మీకున్న ఆస్తి మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేనోటి అనుకుంటున్నాను. మా ఇల్లుంది కదా, అది 1,50,00,000 విలువ చేస్తుందని ఈ మధ్య మాకు తెలిసింది. ఆ ఇల్లమ్మి ఆ 1,50,00,000 మీరు తీసుకోండి. ఎట్టాగైనా బావగారిని ఈ గండం నుండి బయటపడేలాగా చూడండి. ఆ మాట వినగానే లక్ష్మి ఆశ్చర్యపోయింది. తన మనసులో ఎంత మంచి కుటుంబం నుండొచ్చిన అమ్మాయినా నేను ఇబ్బంది పెడుతున్నాను. ఓరి భగవంతుడా! అని ఏడుస్తూ అతనితో అన్నయ్య, మనసులో ఏది పెట్టుకోకుండా ఇంత సాయం చేయడానికి ముందుకొచ్చారు. మీ మేలస్సలు మర్చిపోలేము. అని చెప్తుండగా ఇంతలో వినీల్ అక్కడికొచ్చాడు. ఏంటమ్మా మావయ్య గారితో ఏదో అంటున్నావు? ఏం లేదురా, మీ మామయ్య వాళ్ళింటి నమ్మి డబ్బిస్తానంటున్నాడు. ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకొని మీరెక్కడుంటారండి? మాతో పాటు కలిసుంటారా మరి? మా సంగతి తర్వాతలే బాబు, ముందు జరగాల్సిన పనేటో చూడండి. అని అనడంతో అందుకతను సరే అన్నాడు. వినీల్ తన స్నేహితుడు రాజేష్ని పిలిచి నాటకం గురించి చెప్పి ఆ ఇల్లు అతను కొన్నట్టుగా ఒక చిన్న నాటకం ఆడమని, డబ్బు తనకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పమని చెప్తాడు. రాజేష్ కూడా ఒప్పుకుంటాడు. రాజేష్ ఆ ఇల్లు కొన్నట్టుగా నాటకం ఆడతాడు. అప్పుడు రాజేష్ సితార తల్లిదండ్రులతో చూడండి, నేను ఇంటిని ఎలాగో అద్దెకివ్వాల్సిందే. అప్పటి వరకు ఖాళీగానే ఉంటుంది. అదేదో మీరే ఉండండి. కొన్ని రోజుల తర్వాత మేమిక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు మీకు చెప్తాం. ₹1 కూడా అద్దె అవసరం లేదులే. అని చెప్పడంతో వాళ్ళు సరే అన్నారు. తర్వాత ఆపరేషన్ జరిగినట్టు ఒక నాటకం ఆడి అతన్ని ఇంటికి తీసుకొస్తారు. ఇక ఒకరోజు లక్ష్మీ భర్త తనతో మాట్లాడుతూ అసలు ఆ రోజు నూనెక్కడి నుండి వచ్చింది? ఎవరు పోసారక్కడ? ఇదంతా నా వల్లే జరిగిందండి. నేను సితారని పడేద్దామని నూనె పోశాను. ఇదంతా కేవలం స్వార్థంతో చేశాను. ఆమె నడుము విరిగిపోతే నాకు నచ్చిన అమ్మాయితో నా కొడుక్కి పెళ్లి చేద్దామనుకున్నాను. కాని నేనొకటనుకుంటే దేవుడొకటి తలిచాడు. అని తన స్వార్థం గురించి చెప్తుంది. ఆ మాట విన్న తరువాత భర్త ఎంత పని చేశావు? ఆ కుటుంబం మనకెంత ఉపకారం చేసిందో వినీల్ నాకంతా చెప్పాడు. అలాంటి వాళ్ళ కూతుర్ని ఇబ్బంది పెట్టడానికి నీకు మనసులా వచ్చింది. సితారా చాలా మంచి అమ్మాయి. అవునండి, నిజంగానే చాలా మంచమ్మాయి. వాళ్ళ నాన్న వాళ్ళు ఇల్లమ్ముతామన్న వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే అంది. ఆ స్థానంలో మరెవరున్నా వద్దంటారు. నిజంగానే తను చాలా మంచి అమ్మాయి. ఎందుకో చెప్పనా, నాకసలు నడుమే విరగలేదు. కేవలం నిన్ను మార్చడం కోసం ఈ చిన్న నాటకం ఆడాం. కానీ సితారతో వినీల్కి ఒక విషయం చెప్పమని చెప్పాను. ఆ రోజు వినీల్ సితార దగ్గరికెళ్ళి, సితారా, చాలా పెద్ద పొరపాటే జరిగింది. ఎందుకంటే నాన్న జారి కింద పడే సమయంలో నిజంగానే బలమైన దెబ్బ తగిలి నడుం నిజంగానే విరిగింది. ఇప్పుడు నిజంగానే డబ్బు ఖర్చవుతుంది. మీ నాన్న వాళ్ళు ఇల్లు అమ్ముతామంటున్నారు. ఏం చేయమంటావు? సరేనండి, ఆ ఇల్లు అమ్మేద్దాం. మా అమ్మ నాన్న మనతో పాటు ఉండడానికి అత్తగారిని ఒప్పించండి. అంతకంటే నేనింకేం కోరుకోవట్లేదు. అదంతా నేను చూసుకుంటాన్లే. అని చెప్పేసి నా దగ్గరికొచ్చి అదే విషయం చెప్పాడు. ఆ మాట విని నాకు చాలా బాధేసింది. అంత మంచి అమ్మాయిని నువ్వెలా బాధ పెడుతున్నావు? నిజంగా నాకు చాలా బాధగా ఉందండి. కాని ఇప్పుడు సంతోషంగా ఉంది. మా అన్నయ్య గారి ఇల్లు పోలేదు. పిలిపించి అదే విషయం చెప్పండి వాళ్ళకి. అందుకతను సరే అని వినీల్ని పిలుస్తాడు. వినీల్ అక్కడికి రావడంతో విషయం చెప్తాడు. అమ్మా, నీలో ఇంత మార్పు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. దీనంతటికీ కారణం మన రత్తాలు. తనే లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అని రత్తాలుని పిలిచాడు. రత్తాలు, నువ్వు చాలా మంచి పని చేసావు. నాతో ఉన్నట్టు నటించి సితారకి బలమైన వెన్నుముకలాగా ఉన్నావు. అందుకే ఇదంతా సాధ్యమైంది. నువ్వు చేసిన మేలు మర్చిపోలేము. నీ వల్ల మేము మా కుటుంబంతో సంతోషంగా ఉన్నాం. నేను పూర్తిగా అందరినీ అర్థం చేసుకున్నాను అని చెప్పడంతో రత్తాలు సంతోషంగా అయితే అమ్మా, ఈరోజు అందరికీ బిర్యానీ వండి పెడతాను. నేను కూడా ఈ ఇంటికి తీసుకెళ్తా. ఇది నీ ఇల్లు రత్తాలు. నీకేం కావాలంటే అది చేసుకుని తినొచ్చు. ఏం కావాలంటే అది తీసుకెళ్ళొచ్చు. అందుకు రత్తాలు సంతోషిస్తూ నవ్వుతుంది.
వినీల్ రాజేష్ ఇద్దరూ కూడా సితార తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి వాళ్ళని తీసుకుని ఇంటికొచ్చి జరిగిన విషయమంతా అందరి ముందు వివరిస్తారు. అది విన్నవాళ్లు సంతోషిస్తూ, ముందు అన్నయ్య గారికి ఏం కాలేదని సంతోషం, ఇకపోతే మా ఇల్లు మాకు ఉందన్న ఆనందం. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. అలాగే సితారని కూడా క్షమాపణ అడుగుతున్నాను. అని చెప్పడంతో సితార నవ్వుతూ, జరిగిందంతా మర్చిపోండత్తయ్యా అంది. అప్పుడే పెళ్లిళ్ళ పేరయ్య అక్కడికొచ్చాడు. అమ్మా, మీరు మీ అబ్బాయికి సంబంధం చూశారు కదా. ఇప్పుడు అవసరం లేదు పంతులు గారు, దాని గురించి వదిలేయండి. నా కోడల్ని ఇప్పుడు నేను బాగా చూసుకుంటాను. మంచిదమ్మా, అలాంటి విషయమే చెబుదామని ఇక్కడికి వచ్చాను. మీరు చూసిన అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి వారం రోజుల్లోనే అత్తామామ ఇద్దరిని అనాథాశ్రమంలో పడేసిందంట. పాపం వాళ్ళు బోరుమని ఏడుస్తున్నారు. అలాంటి అమ్మాయి మీకు కోడలిగా వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి. వామ్మో, నేను చాలా పెద్ద గండం నుండే బయటపడ్డాను. భగవంతుడి దయ వల్ల నాకు బంగారం లాంటి కోడలుంది. నాకింక ఎవ్వరూ అవసరం లేదు బాబూ అని అనడంతో అందరూ కూడా నవ్వుకున్నారు. పాపం ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో. మరేం పర్వాలేదమ్మా, ఆ ఇంటికి మన రత్తాలు పని మనిషిగా వెళ్తుంది. తర్వాత కథంతా తనే నడిపిస్తుంది. ఏమంటావు రత్తాలు? ఓ తప్పకుండా రేపే పనిలో జీరి ఆ కోడలికి బుద్ధి చెప్పి అత్తామామని ఇంటికి తీసుకొస్తానుగా. శభాష్, ఇలాంటి పని మనిషి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం సంతోషంగానే ఉంటుంది అని అందరూ పొగిడారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.